ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారా లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఎంత బరితెగింప అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి. అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం. అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావు. ఈరోజు నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, లేదంటే మా నారా లోకేష్ అన్న రావాలని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరు రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలు నువ్వు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మాధవి గారితో పాటు ఈరోజు కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. మా టైగర్ మాధవి జాలిని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా. ఈరోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని, మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని, కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈరోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్ధతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి 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 ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు. ఇదే పద్ధతిలో నువ్వు ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు. ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే స్థాయికి తెచ్చుకున్నావు, నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి రాంబాబు. గుర్తుపెట్టుకో, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతాము. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి. అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటి నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నా అంబటి రాంబాబు, నోటికొచ్చినట్టు మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయాయి. నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి, మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో ప్రజా రక్షణ కూడా మాకు అంతే ముఖ్యం, ప్రజా భద్రత కూడా మాకు అంతే ముఖ్యం. ఈ ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా, అలాంటి విషయాలు రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు మాట్లాడినా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మాత్రం హెచ్చరిస్తున్నాం. అంబటి రాంబాబు నీచంగా, నికృష్టంగా, సంస్కారహీనంగా ప్రవర్తిస్తాడనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. కానీ మరింత బరితెగించి బజారు భాషతోటి రాజకీయాల్లో ఎవరూ మాట్లాడిన విధంగా మాట్లాడడం అనేది మొత్తం కూటమి నాయకులు మేము అందరూ మాత్రమే కాకుండా
రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ అంటున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అసలు ప్రజా జీవితంలో ఉండడానికే అంబటి రాంబాబు అర్హుడు కాదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది దీనికి ఏదో కులం రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, మన ఇంట్లో తల్లి తండ్రి, మన ఇంట్లో చెల్లి, వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మనం ఎంతవరకు దాన్ని సహించగలుగుతాం. ఇవాళ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి పెద్దల్ని కించపరిచే విధంగా పచ్చి బూతులతోటి మనం మాట్లాడడానికి కూడా వీలు లేనటువంటి భాషతోటి మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించేటువంటి విషయం కాదు. ఇంత ప్రజలు మిమ్మల్ని చీకొట్టినప్పటికీ కూడా ఇంకా మీరు తగుదనమ్మా అని రోడ్ల మీద వచ్చి మాట్లాడడమే తప్పు. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికెప్పుడో చేత్కరించారు. మళ్ళీ అసలు మిమ్మల్ని ప్రజల మధ్య తిరగడానికి ఒప్పుకోరు అనేటువంటి మాట కూడా స్పష్టం అవుతోంది. నేను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇంకా సమర్థిస్తున్నారు అంబటి రాంబాబు గారి మాటల్ని. ఇది ఎంతవరకు న్యాయం? అసలు సమాజంలో ఈ రకమైన బూతులు సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు దీన్ని సమర్థించడం ద్వారా, పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా మీరు మరింత దిగజారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా చేయటం వల్ల ప్రజలు మిమ్మల్ని చేదరించడం మాత్రమే కాదు, రేపొద్దు నుంచి ప్రజల మధ్య తిరగనివ్వకుండా చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా మానుకోకపోతే తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారనేటువంటి మాటని హెచ్చరిస్తున్నాను. బయటకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. మా వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆయన అంత హేయంగా మాట్లాడినా, వ్యక్తిత్వ ఖననం చేసినా కూడా ఆయన గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నాము. మా డిమాండ్ని ఆయన తీసుకొని 100% బయటకు వచ్చి మా అందరికీ క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి మోకరిల్లి క్షమాపణ చెప్పి తీరాలి. మహిళలందరం కూడా మేము బయలుదేరాము. మాకు ఆయన దగ్గర నుంచి క్షమాపణ కావాలి. ఇదే మా డిమాండ్. పొరపాటు అయిపోయింది అని ఈ రోజు బయటకు వచ్చి అతను క్షమాపణ చెప్పి తీరాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 100% అరెస్ట్ చేసి తీరాలి. ఈ రోజు పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. గతంలో చూస్తే చిన్న అంశం బోసి డీకే అనే మాటకి టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఇదంతా చూడు? ఒకనాడు మేం ప్రభుత్వంలో ఉన్న, ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఒక విధి విధానంతో ముందుకెళ్లే వ్యక్తులం మేమందరం కూడా. ఇది ఇంకా ఉపేక్షిస్తే, ఇలాంటి వ్యక్తులకి మేము ఆసరా ఇచ్చినట్టో లేదంటే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తే, మా పనుల మీద మేము దృష్టి పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకెళ్తూ ఉంటే వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా చాలా సానుకూలంగా ఈ ధర్నాలో ఆయన్ని క్షమాపణ అడగబోతున్నాము. ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. బయటికి రావాలని డిమాండ్ చేస్తాం. బయటకు వచ్చిన వ్యక్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఆయన కనుక చెప్పకపోతే, ఆయన దీన్ని కరెక్ట్ గా స్పందించకపోతే ఆయన అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. చూడండి, ఒక సీఎం ని దుర్భాషలు ఆడడం అనేది అంత ఈజీగా తీసుకునే అంశం కాదు. అడ్డు ఎవరు వచ్చినా వాళ్ళందరూ కూడా స్టేషన్ లో ఉంటారు ఇవాళ.